వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గొడుగును పాదుకులను దానము చేయి విషయమై సూర్యుడికి జమదగ్నమునికి జరిగిన సంవాదము. యుధిష్ఠిరుడు, పితామహ, గొడుగులు చెప్పులు దానం చేసే విధానం ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది? అనేక పుణ్య సమయాలలో వాటిని దానం చేయడం నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో దాని యథార్థ విషయం ఏమిటో వినాలని ఉంది అని అడిగాడు. భీష్ముడు చెప్తున్నాడు, రాజా, గొడుగు చెప్పుల యొక్క పుట్టుక, వాటి ప్రచారానికి సంబంధించిన విషయం నేను సవిస్తరంగా చెప్తాను, విను. ఈ రెండు వస్తువులు దానం చేస్తే ఏ రకంగా అక్షయం అవుతాయో, ఇవి ఏ రకంగా పుణ్యం కలిగిస్తాయని భావిస్తారో ఆ విషయాలు కూడా వివరిస్తాను. ఈ విషయంలో జమదగ్నికి సూర్యభగవానుడికి మధ్య జరిగిన సంవాదం ప్రసిద్ధమైంది. పూర్వం ఒకసారి భృగునందనుడైన జమదగ్ని విలువిద్యతోటి క్రీడిస్తూ ఉన్నాడు. అతడు పదే పదే ధనస్సు మీదకి బాణం ఎక్కించి దూరానికి వదులుతూ ఉన్నాడు. అతని భార్య రేణుక ఆ వాడి బాణాలు తెచ్చి ఇస్తోంది. ఇలా క్రీడిస్తూ ఉండగా మధ్యాహ్నం అయింది. ముని మళ్ళీ తన బాణాలను దూరంగా వేసి రేణుకతో ఆ బాణాలను తీసుకురమ్మన్నాడు. నేను వాటిని మళ్ళీ వింటికి ఎక్కించి వదులుతాను అన్నాడు. అతడు ఆదేశించగానే రేణుక వెళ్ళింది. ఎండ తీవ్రతకు ఆమె నెత్తి మాడిపోతుంది. వేడిగా ఉన్న నేల మీద ఆమె కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి. అందుకని ఆమె ఒక చెట్టు నీడకు చేరి నిలిచింది. కానీ ఆమెకు భర్త శపిస్తాడేమో అనే భయం కలిగింది. అందుకని అక్కడి నుంచి బాధను ఎలాగో భరిస్తూ బాణాలతో భర్త వద్దకు రాగా మహర్షి కోపంతో, రేణుక, నీవు రావడానికి ఎందుకింత ఆలస్యమైంది అని గుచ్చి గుచ్చి అడిగాడు. అప్పుడు ఆమె తనకు కలిగిన బాధను చెప్పింది. ఆ బాధ కారణంగానే ఆలస్యమైందని, మీరు నన్ను కోపించకండి అని చెప్పింది. జమదగ్ని ఇది విని ఆ సూర్యుడిని తన బాణాలతోటి పడగొడతాను అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఇలా అని జమదగ్ని తన దివ్యధనువును మీటాడు, టంకారం చేశాడు. అనేక బాణాలను చేతితో పట్టుకుని సూర్యుని వైపు తిరిగి నిల్చున్నాడు. అతడు యుద్ధానికి సిద్ధం కావడం చూసి సూర్యభగవానుడు బ్రాహ్మణ రూపం ధరించి అతని వద్దకు వచ్చి, బ్రాహ్మణుడా, సూర్యుడు నీ పట్ల ఏమి అపరాధం చేశాడు? అతడు ఆకాశంలో ఉండి తన కిరణాల ద్వారా భూమి మీద తడిని పీల్చివేసి అవర్షాకాలంలో మళ్ళీ వర్షంగా ఇస్తున్నాడు. ఆ వర్షం వల్ల మనుషులకు సుఖం కలిగించే ఆహారం ఉత్పత్తి అవుతోంది. అన్నమే మనుషులకు ప్రాణం. ఇది వేదాలలో కూడా చెప్పబడింది.
కిరణ శోభితుడైన సూర్యభగవానుడు సప్తద్వీపాలతోటి కూడిన భూమిని వర్షపు నీటితో తడుపుతున్నాడు. దానివల్లే ఆహారాలు, పూలు, పళ్ళు, ఆకులు, అలములు మొదలైనవి ఉత్పన్నమవుతున్నాయి. జాతకర్మలు, వ్రతాలు, ఉపనయనాలు, వివాహాలు, గోదానాలు, శాస్త్రీయ దానాలు, సంయోగాలు, ధనార్జనలు మొదలైనటువంటి అన్ని పనులు అన్నంతోనే సమకూడుతున్నాయి. ఈ విషయం మీకు తెలుసు. ఆహా, సూర్యుని పడగొట్టడం వల్ల మీకేమి లాభం కలుగుతుంది? అందుకే నేను వినయంగా మిమ్మల్ని ప్రసన్నులను చేయాలని అనుకుంటున్నాను. దయచేసి సూర్యుని నశింపచేయాలనే సంకల్పాన్ని వేడండి అన్నాడు. సూర్యదేవుడు ఈ రీతిగా ప్రార్థించినప్పటికీ అగ్నివలే తేజస్వి అయిన జమదగ్ని ముని యొక్క క్రోధం శాంతించలేదు. అతడు, నేను జ్ఞానదృష్టితోటి గుర్తించాను, నీవే సూర్యుడవు కనుక నేను నిన్ను దండించి అవశ్యం నీకు వినయం నేర్పుతాను. నా బాణాలతో నీ శరీరాన్ని ఖండ ఖండాలుగా చేస్తాను అనడంలో ఏ మాత్రం సందేహం లేదు అన్నాడు. అప్పుడు సూర్యుడు, బ్రహ్మర్షి, మీరు ధనుర్ధారులలో శ్రేష్ఠులు. తప్పకుండా మీరు నా శరీరాన్ని ముక్కలు చేయగలరు. నేను మీ పట్ల తప్పు చేసినప్పటికీ ఇప్పుడు మిమ్మల్ని శరణుజొచ్చాను అనుకొని మీరు నన్ను రక్షించండి అన్నాడు. అది విని జమదగ్ని మహర్షి నవ్వి, సూర్యదేవా, ఇప్పుడు నీవు భయపడ అవసరం లేదు. ఎందుకంటే నీవు నన్ను శరణు కోరావు. శరణుచొచ్చిన వారిని చంపితే వానికి గురుపత్ని సంగమం, బ్రహ్మహత్య, మదిరాపానం వల్ల కలిగే పాపం కలుగుతుంది. నాయనా, ఇప్పుడు నీవు చేసిన తప్పుకు సమాధానం ఆలోచించు. అంటే నీ కిరణాల వేడిమి నుంచి మనిషికి రక్షణ ఎలా కలుగుతుంది? దానికి ఏదైనా ఉపాయం చెప్పు అన్నాడు. ఇలానే జమదగ్ని మౌనం వహించాడు. అప్పుడు సూర్యుడు అతనికి గొడుగు, పాదుకలు ఇస్తూ, మహర్షి, ఈ గొడుగు నా కిరణాలను నివారించి తలను కాపాడుతుంది. చర్మంతో చేసిన ఈ జత చెప్పులు మీ కాళ్లను కాలకుండా కాపాడతాయి. మీరు వీటిని స్వీకరించండి. నేడు మొదలుకొని లోకంలో ప్రతి పుణ్య సమయంలోనూ గొడుగు, చెప్పులను దానం చేయటం అనే అలవాటు ప్రచారంలోనికి రాగలదు. దీని ఫలితం కూడా అక్షయం అవుతుంది అని చెప్పాడు. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఈ రీతిగా అందరికంటే మొదట సూర్యభగవానుడే గొడుగు వేసుకోవటం, చెప్పును ధరించడం అనే అలవాటు చేశాడు. ఈ వస్తువులను దానం చేయటం ముల్లోకాలలోనూ పవిత్రమైనదిగా భావిస్తారు. కాళ్ళు కాలుతున్న స్నాతక బ్రహ్మచారికి చెప్పులు దానం చేసినవాడు మరణించాక దేవతలకు వంద్యమైన లోకాలకు వెళ్తాడు, అమితానందంగా గోలోకంలో నివసిస్తాడు అని చెప్పి ధర్మరాజు సందేహాన్ని తీర్చాడు భీష్మ పితామహుడు. వచ్చే మంగళవారం ఇదే సమయానికి వ్యాసుడు అర్జునునికి శంకరుని మహిమను తెలియచేయుట, శతరుద్రీయ ప్రస్తావన మన మోహనవాణి ద్వారా విందాం. శ్రీకృష్ణ పరమాత్మ కృప సర్వదా అందరూ పొందాలని కోరుకుంటున్నాం. శ్రోతలకు ధన్యవాదాలు. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.